అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి జెమినీ టీవీలో 'మాస్ జాతర' అని స్టార్ట్ అయింది కదా! దానికి నవదీప్ గారు, అలాగే జానీ మాస్టర్ వీళ్ళందరూ కూడా జడ్జిలుగా వ్యవహరిస్తున్న 'మాస్ జాతర' అనే ప్రోగ్రామ్‌లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే, అంటే ఒక 'జబర్దస్త్' లాంటి ఒక మ్యాసివ్ హిట్ ప్రాజెక్ట్‌లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే, మీరు టీమ్ తోటి ఉన్నా గానీ, లేదంటే సోలోగా గానీ మీరు యాక్ట్ చేయాలి అనుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అవ్వే ప్రయత్నం అయితే చేయొచ్చు. వీళ్ళ కాంటాక్ట్ నంబర్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏం అడిగారంటే, హాయ్ సార్, కొత్త కావాలని వాట్సాప్ వీడియో పంపమన్నారు కదా! వాళ్ళకి పేమెంట్స్ ఇస్తారా? ఇవ్వరా? కనీసం డైలీ ఖర్చులకు డబ్బులిస్తారా? దయచేసి ఆన్సర్ ఇవ్వండి అని అడగటం జరిగింది. సో, దీనికి నేనేం చెప్తానంటే అనిల్ గారు, ఆహ్, ఇస్తారా? ఇవ్వరా? అనేది ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాననుకోండి. నేనేంటి అంటే కంపల్సరీ ఆర్టిస్ట్‌లకి ఎంతో కొంత పే చేయాలి అనేది నా మెయిన్ మోటో. లేదు, లిమిటెడ్ బడ్జెట్ సినిమా అనుకోండి. మేము పేమెంట్లు ఇవ్వలేం గానీ, మీ దారి ఖర్చులు చూసుకుంటాం అనేది ఒక మోటో. అది కూడా లేదనుకోండి, మీరిక్కడికి లొకేషన్‌కి రండి. ఆహ్, లొకేషన్‌లో అయ్యే ఖర్చుల వరకు చూసుకుంటాం అనేది మెయిన్ మోటో అనమాట. సో, అలాగ ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్ బట్టి ఒక్కొక్కళ్ళు ఉంటుందండి. అందరూ ఒకటే ఇదిలో ఉండాలి అని లేదు. మీరు దేని గురించి అయితే అడుగుతున్నారో అదేంటి అనేది నాకు ఐడియా లేదు కాబట్టి నేను క్లియర్‌గా చెప్పలేకపోతున్నాను. అండ్ మెయిన్ థింగ్ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైనా గానీ ఇలాంటి ప్రశ్నలు మీరేం అడగాలి అంటే, మీరు వీడియో ఆసాంతం చూసినట్లయితే అందులో ఒక కాంటాక్ట్ నంబర్ ఇస్తాను నేను మీకు. ఆ కాంటాక్ట్ నంబర్‌కి మీరు కాల్ చేసి అడగాలి. అండ్ ఇంకా మెయిన్ థింగ్ నేనేమంటానంటే, మీరు ఇండస్ట్రీకి ఎందుకు వద్దాం అనుకుంటున్నారు అనేది మెయిన్‌గా తెలుసుకోవాలి. మీరు డబ్బు కోసం వద్దాం అనుకుంటున్నారా? పేరు కోసం వద్దాం అనుకుంటున్నారా? గౌరవం కోసం వద్దాం అనుకుంటున్నారా? లేదంటే డబ్బుతోటి కూడిన, పేరుతోటి కూడిన గౌరవం కోసం వద్దాం అనుకుంటున్నారా? ఏంటి అనేది ముందు ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బు కోసం వచ్చినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఆర్టిస్ట్‌గా మీరెళ్తున్నారు. కార్డ్‌లెస్ జూనియర్ ఆర్టిస్ట్‌గెళ్తే సమ్‌వేర్ అబౌట్ 500 400 మీకు పేమెంట్ వస్తుంది. అదే మీరు 25,000 ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కార్డ్ ఎంతుంది బాబు? జూనియర్ ఆర్టిస్ట్ కార్డ్ 25,000 ఉందంట ఇప్పుడు. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కార్డ్ వచ్చేసి 25,000 ఉందంటే, ఆ 25,000 పే చేసిన తర్వాత మీకేంటి అంటే షూటింగ్స్ వస్తాయి. ఆ షూటింగ్స్‌లో మీకు రోజుకి రూ. 1000 వరకు పేమెంట్ ఉంటుంది. కాకపోతే అది రోజు ఉంటదనే గ్యారంటీ లేదు. 30కి 30 రోజులు ఉంటదని గ్యారంటీ లేదు. ఒక్కొక్క నెల మీకు 20 రోజులే ఉండొచ్చు. ఒక్కొక్క నెల మీకు 10 రోజులే ఉండొచ్చు. ఒక్కొక్క నెల 5 రోజులే ఉండొచ్చు. ఒక్కొక్క రోజులు అసలు లేకుండా పోను ఉండొచ్చు. సో, అన్నిటికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. సో, మీరు 25,000 కట్టిన తర్వాత జూనియర్ ఆర్టిస్ట్‌గా వెళ్తే రూ. 1000 పేమెంటు. లేదు, నేను కంపెనీ ఆర్టిస్ట్‌గా వెళ్ళాలి అంటే ఏం చేయాలి మీరు? పొద్దున్న లేసి సినిమా ఆఫీస్‌లు ఎక్కడున్నాయని ఎతుక్కొని వాళ్ళందరి చుట్టూతా తిరుగుతూ, వాళ్ళకి కాస్టింగ్ డైరెక్టర్‌లు అప్రోచ్ అవ్వమంటే కాస్టింగ్ డైరెక్టర్‌లు అప్రోచ్ అవుతూ, కో డైరెక్టర్‌లు అప్రోచ్ అవ్వమంటే కో డైరెక్టర్‌లు అప్రోచ్ అవుతూ, మేనేజర్‌ని అప్రోచ్ అవ్వమంటే మేనేజర్‌ని అప్రోచ్ అవుతూ, వాళ్ళకి టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు ఉన్నట్లయితే, అప్పుడు కూడా మీ పేమెంట్ మహా అయితే 3,000-5,000 ఉంటుంది అంతే. మీరు ఇంత అని డిమాండ్ చేసే రైట్ అనేది మీకు లేదు. సో, ఒకవేళ డిమాండ్ చేసే రైట్ అనేది మీకెప్పుడొస్తుంది? మీ పేరు రావు రమేషో, మీ పేరు తెనకల భరణీనో, లేదంటే మీ పేరు కోట శ్రీనివాసరావో, లేదంటే మీ పేరు వేణుమాధవో, ఇలాంటి ఒక రెస్పెక్టివ్ పొజిషన్‌కి మీరొచ్చినప్పుడు మీకు కూడా ఓకే. నాకు ఇంత పేమెంట్ ఇస్తేనే నేను పని చేస్తాను. నాకు రోజుకి రూ. 1,00,000 ఇవ్వాలి. లేదంటే రోజుకి 50,000 ఇవ్వాలి అనేది మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మీకు మెయిన్‌గా చెప్పేదేంటి అంటే, ఎప్పుడు కూడా పేమెంట్ కోసం మీరు ప్రాజెక్ట్‌ని వదులుకోకండి అనేది నేను మీకు మెయిన్‌గా దాని బదులు నేనేమంటాను అంటే, మీరు నామినల్ పే తీసుకోండి. ఇంకా మాట్లాడితే అసలు పే తీసుకోకండి. మీకు మంచి క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 'బలగం' అనే ఒక సినిమాలో ఆ కొమరయ్య తాత లాంటి వేషం, లేదంటే హీరో ఫాదర్ గానో, హీరోయిన్ ఫాదర్ గానో, అలాంటి వేషాలు మీకు తగిలినప్పుడు, అంత ఒక లెంతీ క్యారెక్టర్ మీకు తగిలినప్పుడు, ఒక్క రూపాయి కూడా తీసుకోకండి ఇంకా. ఇంకా మాట్లాడితే అక్కడ లొకేషన్‌లో ఒకరోజు అందరికి మటన్ బిర్యానీనో ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వెల్‌మింగ్ అనమాట. ఒక ఫ్రెండ్లీ టోన్ అనేది బిల్డ్ అవ్వటం కోసం. నేను మీ అందరికీ చెప్పేదేంటి అంటే, మీరు డబ్బు కోసం ఎతుక్కుంటా ఉన్నట్లయితే మీకు సక్సెస్ అనేది రావటం అనేది చాలా కష్టమైపోద్ది. ఇక్కడ ఆ పర్టిక్యులర్ సెట్‌లో ఎంతమందుంటారు? ఒక 50, 60 మంది టెక్నీషియన్‌లున్నారు. వాళ్ళందరి దృష్టిలో మీరు కమర్షియల్ అనే విషయం అర్థమైపోద్ది. వన్స్ ఇతను కమర్షియల్ అనే విషయం అర్థమైపోతే, వద్దులేబ్బా అతను బాగా కమర్షియలు, అతను సరిగా ఇదుండడు, అతను కొంచెం యారగెన్సు అనే ఒకటికి 4 అబద్ధాలను కూడా ఇంక్లూడ్ చేసుకొని మీకు ఇది చేస్తా ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు కమర్షియల్‌గా కాకుండా కొంచెం చూసి చూడనట్టు వెళ్తా ఉన్నట్లయితే అప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటదనేది నా ఒపీనియన్.
హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, నెంబర్ చెప్తాను. దానికంటే ముందు డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ నెంబర్ 8341 888 333. I repeat 8341 888 333. So, thank you and all the best.